మార్గదర్శి కేసులో శిక్ష పడకుండా, జైలుకు వెళ్లకుండా, అరెస్టు కాకుండా రకరకాల మార్గంలో తప్పించుకుంటున్న మార్గదర్శి చైర్మన్ అందామా, లేకపోతే మార్గదర్శి స్థాపక చైర్మన్ అందామా? ఆయనకు ఇష్టం కాని వార్త ఒకటి సంభవించింది, సంఘటన ఒకటి సంభవించింది. సుప్రీంకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియల్ కేసులో కీలక మలుపు తిరిగింది. మార్గదర్శి ఫైనాన్షియల్ కేసులో తొలిసారి రిజర్వ్ బ్యాంకు నోరు విప్పింది. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ లేఖ కాకుండా ఇప్పుడు కోర్టులో నోరు విప్పింది. హెచ్యుఎఫ్ పేరుతో డిపాజిట్లు సేకరించడం చట్టవిరుద్ధమని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(S) ప్రకారం హెచ్యుఎఫ్ పేరు డిపాజిట్లు సేకరించొద్దన్న ఆర్బీఐ న్యాయవాది ఆర్బీఐ తరపున వాదించారు. ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియల్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు. ఏప్రిల్ 9న ఈ కేసులో సమగ్ర విచారణ చేస్తామన్న సుప్రీంకోర్టు. అంటే కేసు మళ్ళీ 2 నెలలు వాయిదా పడినట్టు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి దాదాపు 2,600 కోట్ల రూపాయలు రామోజీరావు డిపాజిట్లు సేకరించారని ఏపీసీఐడి కేసు వేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 2,000 కోట్ల రూపాయల డిపాజిట్లు సైతం స్వీకరించారని సుప్రీంకోర్టుకి తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి. అంటే ఏపీసీఐడి కేసు వేసిన తరువాత కూడా మరో 2,000 కోట్ల రూపాయల నిధులను మార్గదర్శి ఫైనాన్షియల్ డిపాజిట్ల రూపంలో సేకరించింది. అంటే చట్టం ద్వారా చట్టానిది, ప్రభుత్వాల ద్వారా ప్రభుత్వాలది, నిబంధనల ద్వారా నిబంధనలది. పెత్తందారి వైఖరి ఉండేవాళ్ళు తమకు ఎదురే లేదన్నట్టుగా వ్యవహరించడం ఈ మార్గదర్శి కేసులో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.